హలో హాయ్ అండి. ఇవాళ నేను మీ ముందుకి బగారా రైస్ చేద్దామని వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబ్రా పెట్టుకొని దాంట్లో ఆయిల్ నెయ్యి వేసుకోండి. తరువాత దాంట్లో చెక్క మొగ్గ ఇలాచి 3 వేసుకోండి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఆ ఆనియన్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత నేను క్వాంటిటీ దాంట్లో మెన్షన్ చేస్తున్నానండి. అంత తీసి కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి. వేసుకొని ఆనియన్ కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అది వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రెడ్డిష్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 kgకి నేను చూపించినంత క్వాంటిటీ చాలండి. అంత వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఓకే, అది బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్, పుదీనా ప్లస్ కొత్తిమీర మొత్తం వేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వండి. మీకు కావాలంటే దాంట్లో కాజు కూడా వేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మొత్తం కొంచెం బాగా ఆయిల్లో నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. అప్పటి వరకు కొంచెం మూత పెట్టండి. తరువాత మూత తీసి వేగిన తర్వాత మీరు బియ్యం ఎంత తీసుకున్నారో దానికి డబల్ వాటర్ పోసుకోండి ఎసరుకి. అది మెయిన్ అండి. మీరు బియ్యం ఎంత తీసుకుంటారో దానికి కరెక్ట్ క్వాంటిటీ వాటర్ తీసుకోండి. తీసుకుని వాటర్ వేయండి. మీకు సరిపడంత సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఎసరు బాగా బాయిల్ అవుతాయి కదండి, అప్పుడు బియ్యం తీసి వేయండి. నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నానండి, దానివల్ల కొంచెం స్లోగా చెప్తున్నాను. కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీసి పెడతానండి. ఓకే, ఇప్పుడు ఎసరు వచ్చేసింది కదండి, బియ్యం వేసేసుకోండి. ఒక 1 hour ముందే బియ్యం కడిగి పెట్టుకోండి. ఇప్పుడు అది ఎసరులో పోసేయండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేయండి. అది కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకొని నీరు ఇంకిపోయిన తర్వాత కొంచెం నీళ్ళన్నీ దాంట్లో అబ్జర్వ్ అయిపోతాయి కదండి, అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఓకే, అంతే అండి. నేను లెమన్ జ్యూస్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కలర్ వద్దనుకునే వాళ్ళు వేసుకోకండి.
అంతేనండి, చాలా ఈజీ బగారా రైస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫినిష్ అయిపోయిందండి టేస్టీ బగారా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.